సభకు నమస్కారం. నిన్న మన చండూరు చైర్మన్ కోడిసీనన్న మాట్లాడిన మాటలో కొంచెం బాధాకరంగా ఉంది. కళ్యాణ లక్ష్యం గురించి చెప్తున్నాడు, కొన్ని కారణాల వల్ల ఆగిపోతుందన్నాడు చెప్తున్నాడు. ఆ కారణాలు ఏందో మీకు తెలియకుండా ఎందుకు ఆగిపోయిందో ఎట్లా చెప్తున్నారు. ఇలా సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయింది? ఇవాళ రేవంత్ రెడ్డికి తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్యం ఇయ్యలేక, ఆ ఇచ్చే దమ్ము లేక ఇవాళ కళ్యాణ లక్ష్యం ఎట్లైనా పక్కకు తొలగించాలని కోర్టులో వేయించిండు. ఇది వాస్తవం, అది నువ్వు చెప్పలేకపోతున్నావు. ఇవాళ మాట్లాడేది ఏది ఉన్నా సరే, ఇప్పుడు మన కుసుకుంట భాగ్యరెడ్డి సారు మాట్లాడాడు, కళ్యాణ లక్ష్యం గురించి మాట్లాడాడు. అదేవిధంగా మన ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఆ విషయాల్లో ఏదో ముంచడ ఏదో చెప్పుకుంటా మాట్లాడితే, రాజగోపాల్ రెడ్డి ఎన్నెన్ని వాగ్దానాలు ఇచ్చిండో, ఎన్నెన్ని చెప్పిండో, మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో పింఛన్లు రానోళ్ళకు, పింఛన్లు అర్హులైన వ్యక్తులకు నా సొంతంగా రేవంత్ రెడ్డి ఇవ్వకుండా నేను ఇస్తాను చెప్పిన మాట నిజం. మన ఎలక్షన్లో చెప్పిండు మాట. ఇచ్చిండు చండ్రులా? ఒకరికన్నా పింఛన్ ఇచ్చిండా? ఇచ్చిన పింఛన్ ఇచ్చినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏడయ్యలే. రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తాడంటే మాటలు చెప్తాడు, దెబ్బ దెబ్బ, నా సొంతంగా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్తాడు. రాజగోపాల్ రెడ్డి మీద ప్రేమ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఒక ముచ్చట ఏంటంటే మండలానికి ఒక 20 మంది టీం ఉంటారు ఆయనకు. ఆ 20 మంది టీంతోనే పరిచయం ఉంటుంది ఆయనకు. అదే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ ఊరు పోయినా 100 మందిని పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్కరు విడివిడిగా పేర్లు పెట్టి పిలిచి భుజమి చేసి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు. అదే రాజగోపాల్ రెడ్డికి మండలానికి ఒక పిఏ ఉంటాడు. ఒక పిఏ జడిపోలే ఆయనకు. మండలానికి ఒక పిఏ ఉంటాడు. ఆ పిఏలతోని ఈ పబ్లిక్ ఓటేషన్ అందరూ వాళ్ళతో మాట్లాడలేరు. ఈయన దొరకడు. డైరెక్ట్ మండలానికి వస్తాడు, మండలంకి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ పోతాడు. ఈయన దొరకడు. ఏడనైనా సరే మా ఊర్లోనే ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చిండు. వచ్చి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఫస్ట్ మొన్న 18 గెలిచినప్పుడు ఈ గుళ్ళు ఉన్నా నేనే కట్టిస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నా సొంతం కట్టిస్తా, కేసీఆర్తో నాకు సంబంధం లేదని చెప్పిండు. ఏడనన్నా కట్టించిండా? కట్టాడు. ఉత్త మాటలే. అదే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే ప్రభుత్వం గెలి తెస్తా కట్టిస్తా అంటాడు, మాట మీద ఉంటాడు. ఈయన సొంతంగా కట్టిస్తా అంటాడు, ఈయన సొంతం తేలేడు, ఆయన మళ్ళా పార్టీకి వెళ్ళి తేలేడు. అప్పుడు నిధులు తెస్తానికేమో కేసీఆర్ మాట చెప్పిండు. ఏమని? కేసీఆర్ నాకు ఇస్తాడని. ఇలా సొంతం ప్రభుత్వం నీది, నీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు ఇప్పుడు కూడా నిధులు లేకపోతున్నావు. మా నియోజకవర్గాల్లో నువ్వు నీ అంత దుర్మార్గం మాకు లేడు. ఇవాళ రేవంత్ రెడ్డితో నీ సొంతం నీ పార్టీలకు వెళ్ళి నియోజకవర్గానికి నిధులు తెచ్చి చేయలేకపోతున్నావు. రైతులు కళ్ళాలలో ఒడ్లు పోసుకొని కూర్చొని బాధలు పడి తలకాయ చేతులు పెట్టుకొని ఏడుస్తుంటే ఒక్కనాడన పోయి మందలిచ్చిన క్యారెక్టర్ కాదు నీది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11 కళ్ళాన్ని పోయి మందలిచ్చిండు, అడిగిండు, ప్రాబ్లాలు తెలుసుకుండు. వాళ్ళకి ఏమైనా ఆయన సొంతంగా ఏదైనా ఉంటే ఆధారం ఉంటే చేసేంత వరకు పనిచేసిండు. నీ సొంతంగా ఏడనన్నా అసలు రైతులకు సాయం చేసిన మాట ఏడ కూడా దాకాలేదు. కొత్త మాటలే, అంతే పొల్లుపోయే మాటలు. మన అన్న అంటాడు సీనన్న, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా సారు దేవుణ్ణి తిడుతుండు, కుట్ర పెట్టినట్టు మాట్లాడుతుండు అంటుండు. నియోజకవర్గ ప్రజలతో పాటు బాధ్యత మన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సారు కూడా ఉన్నది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిండు ఒకసారి, ఆయనకు బాధ్యత ఉంటుంది. ఆయన అడుగుతారు కొంతమంది, ఏమైనా సార్ మాకు ఏ పనులు అయితే లేవు, ఏం చేయాలి అడిగే హక్కు ఆయనకు ఉంది కాబట్టి అడుగుతాడు. ఇవాళ ఊర్లో చండూరు మండలం వల్ల అయ్యప్ప గుడి మొత్తం కట్టిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. తెలియదా మండలం మొత్తం? ఇవాళ నువ్వు వసూలు ఎందుకు చేస్తున్నావు? మంచి కాడ 2 లక్షలు, 1,50,000, 3 లక్షలు వసూలు చేస్తుంటే లైవ్ మేము చూస్తున్నాం. గ్రూపులో పెట్టిన రాజగోపాల్ రెడ్డి, నేను ఈ గుడికి మొత్తం కట్టించే బాధ్యత నాది, నేను కట్టిస్తాను చెప్పలేదా? ఇవాళ నువ్వు వసూలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు కూడా అన్నావు కదా నేను కట్టిస్తా అన్నట్టుగా, నీ పేరు కూడా చెప్పుకున్నావు కదా సీనన్న. ఇలా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పిన కొన్ని నిజాలు చెప్పేవరకే నీకు మంటమండి. మీ సార్ నేను లేపంగానే లేచి ఊరుకొచ్చి దెబ్బ ముచ్చట చెప్తున్నావు. ఇలా మా సార్ మాకు దేవుడు, నీ సార్ నీకు దేవుడు. కంటి హాస్పిటల్ ఈ మా నియోజకవర్గం వల్ల మా సార్ చూసుకుని ఫ్రీగా అని చెప్తున్నావు. కంటి హాస్పిటల్ ఎండితో మాట్లాడిన డైరెక్ట్ లైవ్ 10 మంది ముందర స్పీకర్ పెట్టి వాళ్ళు ఏమన్నారంటే
ఎవరు క్యాంప్ వేసినా ఒక 50 మంది రెడీ చేయరన్నా నీ పేరు మీదుగా నేను ఫ్రీగా కంటి ఆపరేషన్ చేపిస్తాం, కళ్ళు చూస్తాం, మా బాధ్యత అన్న ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు, మాకు షెడ్యూల్ కొంచెం హెల్పింగ్ నేచర్ చేయాలని చెప్పి వాళ్ళు అన్నారు. ఇవాళ మన సుశీల ఫౌండేషన్ అని పేరు పెట్టుకొని చేస్తున్నారు మన సారు. అది ఫ్రీగా వచ్చేది, నీ పేరు పెట్టుకుంటున్నావు. రేపు 100 మందిని పెట్టి మా సార్ పేరు కూడా పెట్టి చేపించగలుగుతాం, మాకు ఆ దమ్ముంది, లేదని కాదు. ఇట్లాంటి ఉత్తుత్తయ్యన్ని ఫోకస్ చేసుకుంటా మీడియాలలో చూపించుకుంటా ఈ డెవలప్మెంట్ వద్దు. నువ్వు మండలానికి మొత్తం మీద కలిస్తే ఒక 20 మందికి ఏమో ఆడలచ్చి ఈడలచ్చిస్తాడు, దాని పెద్ద ఫోకస్ మొత్తం చూపిస్తాడు స్టేట్ మొత్తం, వాళ్ళకి నీళ్ళకి పైసలు ఇచ్చి. ఇట్లాంటి పనులు చేసుకుంటా నువ్వు చేసే తప్పు 100 ఉన్నాయి, రాజగోపాడి తప్పు నేను చూపిస్తా. కుస్కుళ్ళ భాగరెడ్డి మీద చూపి ఒక 10 చూపి ఒక్కడు చూపించి నువ్వు ఏది తెలియదు పర్సనల్. మరి మీ పర్సనల్ మేము చెప్తే మీకు తట్టుకునే దమ్ము ఉంటే చెప్పండి, మేము లైన్లోకి వస్తాం, ఇక చూసుకుందాం. పండ్ల బళ్ళు ఉన్న దగ్గర బస్ షెల్టర్ చేస్తే దాని వెనకాల టాయిలెట్స్ ఉన్నాయి, ప్రజలకు ఇబ్బంది కలగదు అని చెప్పి ముందుగా మీరే తీర్మానం చేసి ముందుగా అక్కడ బస్ షెల్టర్ కడతామని చెప్పి తీర్మానం చేసింది మీరే, రద్దు చేసింది మీరే. దాని వెనకాల కారణం ఏంటంటే అది మీకే తెలవాలి. దాని ఉద్దేశంలో భాగంగానే కొంతమంది ఫిర్యాదులు రావడం జరిగింది. దాని వెనకాల ఎవరో పైసలు తీసుకున్నారు కాబట్టి రద్దు చేసి ప్లేస్ మార్చారు. అదే విషయం మన కుసుగుల ప్రభాకర్ రెడ్డి గారు మనం చెప్పడం జరిగింది. అది కూడా ఆ వీడియో తమరికి ఒకసారి మీడియాకు వినిపించి చూపిస్తాను. మండలానికి షాడో ఎమ్మెల్యే తయారు చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం వసూలకు మొదలుపెట్టి వసూలు చేయాలి, ఈయనకి ఇయ్యాలి. ఇక నిన్న మన గురించి అంటారు ఇలాంటి బస్ షెల్టర్ మొదలు పెట్టినారా ఆడ పాపం ఆ షాపులలో అంతా బాధపడతా ఉన్నారు. మరి గాడ పెట్టబోయినా నీట్ ట్యాంకర్ అని వాళ్ళు అంటే నీట్ ట్యాంకర్ వేద్దామనుకోరు. వాళ్ళకి తెలియగానే పాపం ఆ పళ్ళ షాపులు భయపడి ఇచ్చిన వాళ్ళకి తెలవాలి, తీసుకున్న వాళ్ళకి తెలవాలి, ఆ దేవుడికి తెలవాలి. మరి గాడ పెట్టబోయినా నీట్ ట్యాంకర్ అని వాళ్ళు అంటే నీట్ ట్యాంకర్ వేద్దామనుకోరు. వాళ్ళకి తెలియగానే పాపం ఆ పళ్ళ షాపులు భయపడి తలా 1, 2, 12 అనుకునే చెప్తాం. మరి నిజంతో ఇచ్చిన వాళ్ళకి తెలవాలి, తీసుకున్న వాళ్ళకి తెలవాలి, ఆ దేవుడికి తెలవాలి. అదే విషయం ఇచ్చిన వాళ్ళకి తెలవాలి, తీసుకున్న వాళ్ళకి తెలవాలి, ఆ భగవంతుడికి తెలవాలని చెప్పిండు. ఎక్కడ కూడా మీరు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము ఎక్కడ చెప్పలేదు. పబ్లిక్లో వచ్చిన వాయిస్ను మీటింగ్లో మాట్లాడుతుంటే కూడా అక్కడ ఉన్న వ్యక్తులు 10 అంటే 10 కాదు సార్ 12 ఇచ్చిరట అని అక్కడ కూడా వినిపించారు. అదే మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేనే భుజాలు తడుకున్నట్టు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మాట్లాడింది కూడా ప్రతి మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇది చేస్తున్నారు అని చెప్పారు. మరి దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఊకొంటికి సంబంధించి ధాన్యం సేకరణ చేసినప్పుడు ప్రతి లోడులో 100 బస్తాలు తీసినటువంటి వ్యక్తి కుంభ శ్రీనివాస్ రెడ్డి గారు బయటపడలేదా? నేను పేరుతో సహా చెప్తున్నాను. మరి వారు వచ్చి అలాంటి ఫ్రాడ్ చేయలేదని ప్రమాణం చేయమని చెప్పండి. వాస్తవాలు కొన్ని బయటపడతాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. అదే శ్రీనివాస్ రెడ్డి గారిని వచ్చి అదే హనుమాన్ గుడి కాడ రేపు శనివారం మీరే పెడుతున్నారు కదా, మేమని చెప్పలేదు. అదే శనివారం రోజు కుంభ శ్రీనివాస్ రెడ్డి వారు వచ్చి నేను ఎలాంటి చేయలేదు ప్రమాణం చేసి వెళ్ళిపోమని చెప్పండి. దానికి సంబంధించిన వీడియో కూడా ఊకొండికి సంబంధించి ఒక వ్యక్తి ఉన్నది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఊకొండి గ్రామం ధాన్య కొనుగోలు కేంద్రంలో నేను 3వ తారీఖు 5వ నెల 2026లో ధాన్యం అమ్మడం జరిగింది. నాతో పాటు మొత్తం 7 మంది రైతులవి 907 బస్తాలు ఒకే లారీలో వెళ్ళడం జరిగింది. ఇందుకు గాను మిర్యాలగూడెం రైస్ మిల్, అన్నపూర్ణ రైస్ మిల్కి పంపించడం జరిగింది. రైస్ మిల్ వారు దాదాపు 100 బస్తాలు కట్ చేయడం జరిగింది. 100 బస్తాలలో ఆ 100 బస్తాలు కట్ చేసిరని స్థానిక అధికారులకు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని
మా గ్రామ సర్పంచ్ పోలవని విజయలక్ష్మి శేఖర్ గౌడ్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మాజీ ఎమ్మెల్యే కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేయగా కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారు, బిడ్డ నువ్వు అధైర్యపడకు, రైతుల వెనువెంట నేనుంటా, రైతులకు తోడుగా ఉంటా అని చెప్పి ఇండియాలో కూడా అన్నపూర్ణ రైస్ మిల్క్ కాల్ చేసిండు. పిఎస్సిసి వాళ్ళకు కొనుగోలు వాళ్ళకు కాల్ చేసి వాళ్ళు ఆ బస్సాలు మాకు రిటర్న్ రప్పించింది. దీనికి గాను కుసుకుల ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, ఊపండి గ్రామ సర్పంచ్ పోలవని విజయలక్ష్మి శేఖర్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఈ విషయం పైన కూడా ఊకొండి కోఆపరేటివ్ వాళ్లకు కుసుకుల ప్రభాకర్ గారు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాల షాడో ఎమ్మెల్యే అని మీరు అంటున్నారు కదా సార్, వాళ్ళ హస్తం ఉంది కాబట్టి మేము చేసినాం, మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నది వాస్తవం కాదా? ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు దేవుడు అంటున్నారు, తప్పులేదు, సేవ చేస్తున్నాడు. అదే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సేవ చేసుకుంటూ పోమానండి. ఆయన మంత్రి పదవి ఎందుకు, మరి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అదే సుశీలమ్మ ఫౌండేషన్ తోటి కార్యక్రమాలు చేయమనండి, మేము కూడా చేస్తాం. మంత్రి పదవి వద్దు అంటాడు, మళ్ళీ ఆడిపోయి నాకు మంత్రి పదవి హామీ ఇస్తేనే నేను వచ్చిన అంటాడు. అంటే ఇస్తుంటే వచ్చిన ఆశ ఉందా లేదా? నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మంత్రి పదవి కావాలని నువ్వు వస్తే మంత్రి పదవి కోసం వచ్చినావు, మరి ఇవాళ నాకు పదవితో సంబంధమే లేదు, నేను తమిళనాడు తరహా చేస్తా. అలాంటివి చేసినప్పుడు సొంత పార్టీ పెట్టుకొని చేయండి. నీ అభిమానులు, నీకు సంబంధించిన వాళ్ళు నీకు వస్తారు కదా. అత్యధిక నిధులు మన మునుగోడుకు తెచ్చింది మాత్రం మన కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారే. ఇక్కడ 40 కోట్లు, గతంలో 30 కోట్లు కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారు తెప్పించినప్పటికీ 10 వార్డులకు కలిసి గుంతకల్ల జగదీశ్వర రెడ్డి గారు 10 కోట్ల నిధులు ఓన్లీ సీసీ రోడ్లు కోసం ఇక్కడ తెచ్చింది వాస్తవం కాదా? దీంట్లో పోటీ పడండి. మునుగోడు ఎమ్మెల్యే కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారు ఎంత తెచ్చిరో అంతకు రెట్టింపు నిధులు మీరు తీసుకురండి. దమ్ముధైర్యం ఉంటే డెవలప్మెంట్ చేయండి. మీ సొంత నిధులతో చేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చి చేస్తారా? చేయండి. ఇక్కడ చెండూరు మున్సిపాలిటీలో ₹1 కూడా మేము తీసుకోకుండా పరిపాలన చేస్తున్నాం, 7 నెలలకండి అని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇలాంటి పరిపాలన కావాలని మేము కూడా కోరుకుంటాం. కానీ కొంతమందికి పర్మిషన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. పర్మిషన్లు పోతే అదే తెచ్చుకోండి. మీరు పర్మిషన్లు ఉంటే ఇవ్వండి, లేదంటే సలహా ఇవ్వండి. ఏ విధంగా చేయాలో చెప్పాలో బాధ్యత మీ పైన ఉంది, మీరు చెప్పాలి, చేయాలి. కానీ ఏదో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మీరు పెట్టిన మేము అది కాదు. డెవలప్మెంట్ చేయండి, మేము కూడా సహకరిస్తాం. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా బస్ షెల్టర్ అక్కడ కడుతున్నారు, సంతోషం. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. అది నల్లగొండ సైడ్ పోయే ప్రజలకు అందుబాటులో ఆ సైడ్ ఉంటే బాగుంటుంది. మేము కూడా ఏమనుకున్నామంటే హైదరాబాద్ రోడ్డు కూడా ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మొన్ననే అనుకోకుండా అక్కడ ఒక బస్ షెల్టర్ మా సొంత నిధులతోటి చేస్తామని ఒకరు ముందుకొస్తే అక్కడ హై స్కూల్ దగ్గర కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈరోజు దానికి పర్మిషన్ లేదనేసి ఆపడం జరిగింది. మరి అక్కడ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అక్కడ కడుతున్నటువంటి దానికి పర్మిషన్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే మొన్నకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఇదే కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారు ఇది ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీని మీద పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి, ఆ రోజు వీడియో ఉంటుంది, ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ ఇవ్వండి, ఇక్కడ ఒక బస్ షెల్టర్ కడతామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మేము డెవలప్మెంట్ అడ్డుకునే వాళ్ళం కాదు, డెవలప్మెంట్ చేసే దాంట్లో ముందుంటాం. మీరు మాటలతో చెప్తారు, మేము చేసి చూపిస్తాము. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దానికి మాకు ఆదర్శం. ఏది గుణంగా ఇస్తామని చెప్పలేదు, మొన్న కళ్యాణ లక్ష్మితో సహా ఇచ్చి చూపించిండు. ఆయన బాటలో మేము నడుస్తాం. మరి మీ ముఖ్యమంత్రి 420 హామీలు ఇచ్చిర్రు, అన్ని మాట తప్పుతున్నారు.
అంటే మీ అధిష్టానం అట్లా ఉంది కాబట్టి మీరు అదే మాట్లాడబోతున్నట్టుంది. మా అధిష్టానం మాకు చెప్పడం కన్నా చేయడం ముఖ్యం. మీరు చేయాలి అని మనం ప్రోత్సహిస్తున్నారు, మేము చేయడానికి ముందు వస్తున్నాం. దయచేసి మాకు ఆ బస్ షెల్టర్కు అనుమతి ఇవ్వండి. బస్ షెల్టర్ మేము కడతాము. మిమ్మల్ని ఓన్లీ పర్మిషన్ ఇవ్వండి, మేము కడతాము. మాకు అనుమతులు ఇవ్వండి. మీరు కూడా కట్టండి, మిమ్మల్ని ఆపమని చెప్పట్లేదు, మీరు కూడా కట్టండి. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎక్కడైతే కోరుకుంటారో అక్కడనే కట్టాలని మేము ప్రజల తరపున వేడుకుంటున్నాం. నమస్కారం. నిన్న చండూరు మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడినటువంటి మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే చండూరు మున్సిపాలిటీ చేసిందే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి, చండూరు రెవెన్యూ డివిజన్ చేసిందే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి. ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూడా పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే, అసమర్థవంతమైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్. ఇంటిగ్రేటెడ్ మార్కెటే కాదు, శ్మశాన వాటికలు కూడా 7 నెలల నుంచి మీరు పూర్తి చేయనటువంటి అసమర్థ నాయకులు మీరు. ఇవన్నీ ప్రభాకర్ రెడ్డి అంటే తిన్నరు అని అన్నాడు, మున్సిపల్ చైర్పర్సన్ తిన్నాడు అని చెప్పలేదు కదా, మున్సిపల్ కౌన్సిలర్లు తిన్నారని చెప్పలేదు కదా. అక్కడ జనం అనుకుంటున్నారు నిజమెంతో అబద్ధమెంతో ఆ దేవుడికి ఎరకని అన్నాడు. మీరెందుకు భుజాలు తరుముకుంటారు? ఇలాంటిది మా పార్టీ మీద ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. చండూరు ప్రాంతంలో, చండూరు మున్సిపాలిటీలో అంగడిపేటను కూడా ఇంక్లూడింగ్ చేసినాం కాబట్టి ఆ రోజు కూడా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం 30 కోట్ల రూపాయలు, ఫస్ట్ 10 కోట్ల రూపాయలు, తర్వాత 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఆ పనులే పూర్తి చేయలేని అసమర్థ నాయకుడు మీ ఎమ్మెల్యే. దానికి ఎందుకు భుజాలు తనుకుంటారు? నిజం మాట్లాడితే మొగోడు కాబట్టే, మునుగోడు నియోజకవర్గం మొగోడు కాబట్టికనే తెలంగాణ ఉద్యమకారుడు 2003 నుంచి కూడా కేసీఆర్ వెంట ఉండు ఏ పార్టీ కూడా కొంగు చాపలేదు, సొల్లు గార్చలేదు ఏ పార్టీలోకి పోయి కూడా. కేసీఆర్ గారి నాయకత్వాన, గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి నాయకత్వాన పని చేసుకుంటూ వస్తూ, ప్రజలను చైతన్యం చేసుకుంటూ వస్తూ 2018లో కూడా కాలం నీకు కలిసి వచ్చి నువ్వు ఎమ్మెల్యే కూడా చేసింది ఏం లేదు. ఆ రోజు కూడా ఏమన్నావు? మేము ప్రతిపక్షంలో ఉన్నా నాకు పనులు చేయడానికి కేసీఆర్ సహకరిస్తలేడు అన్నావు. ఈ రోజు 3 ఏళ్ళు అయిందండి మీరు ఎమ్మెల్యే అయ్యి. ఏ పనులు ఎక్కడ పెట్టినావు? కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి తెచ్చిన లింక్ రోడ్లు ఈ రోజు కూడా మండల్ టు మండల్ హెడ్ క్వార్టర్కు డబల్ రోడ్లు. కొంత సోయి ఉండాలి నీకు. బంగారుగడ్డ నుంచి మల్లెపల్లి వరకు కూడా 2.5 సంవత్సరాలు ఇవ్వాల నువ్వు శిలాపలకం వేసి ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంకర రోడ్డే నడుస్తున్నది. ఈ రోజు వరకు కూడా మన కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? మీరు పనులు పూర్తి చేయిస్తేందుకు పోరాటం చేయండి మీ ఎమ్మెల్యే మీద. రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడంటాడు. నీ అధికార పార్టీ, నువ్వు ఆయనకు సహకరిస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. నువ్వు నిధులు దేవా? నీ అన్న R&B మినిస్టరే కదా. ఈ రోజు వరకు కూడా నిధులు తేకుండా ప్రభాకర్ రెడ్డి మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మీ కార్యకర్తలు ఎందుకు చేస్తున్నారు? మున్సిపాలిటీలో చేయండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ చేయండి. ఇప్పటి వరకు కూడా అంతర్గత సీసీ రోడ్ వేసారు, 30 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్ వేసారు చండూరుది. ఎక్కడి స్తంభాలు అక్కడనే ఉన్నాయి. ఇయ్యాటి వరకు కూడా డ్రైనేజ్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. శ్మశాన వాటిక కాడ అది బైపాస్ రోడ్డు ఉన్నది, ఇప్పటి వరకు కూడా బైపాస్ రోడ్ పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ అసమర్థత పాలన మీది, అసమర్థవంతమైన పాలన మీరు చేసుకుంటూ. అవును, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సుప్రీంకోర్టులో ఒక అడ్వకేటు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ మీద వేస్తే నీ అటార్నీ జనరల్ ఏం చేయలేకపోయాడు, నీ ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయారు? మేము పరిశీలిస్తున్నాం అంటారు తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు చేస్తారు, మా ఎమ్మెల్యేలు చేస్తారు, మా కార్యకర్తలు చేస్తారు, ఎవరైనా చేస్తాడు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మేము చేయాల్సిన బాధ్యత మేము నిర్వహిస్తాం. ఇప్పటికైనా కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి తెచ్చిన నిధులని సద్వినియోగంగా పూర్తి స్థాయిలో మీరు పూర్తి చేసినా కూడా, వినియోగం చేసినా కూడా ఈ నియోజకవర్గం ఇంకా 10 సంవత్సరాల ముందే ఉంటుంది తప్ప వెనుకకుండదు. హైదరాబాద్కు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు కూడా చేయనటువంటి అభివృద్ధి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు 500-600 కోట్లు తీసుకొచ్చి నిధులు మీకు ఇచ్చిపోయింది. జీవోలు ఉన్నాయి, ప్రతి విలేజ్ లో కూడా 50 నుంచి 70 లక్షల మధ్యలో సీసీ రోడ్లకు ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా కొన్ని రోడ్లు పూర్తి కాలేదు. గ్రామ పంచాయతీలు తీసుకొచ్చిండు, కొత్త గ్రామ పంచాయతీలు చేసిండు. చౌటుపల్లి కానీ చండూరే కానీ రెవెన్యూ డివిజన్ చేసిండు. ఈ మునుగోడు నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ వస్తాయి చౌటుపల్లిలో చేసిండు. మీరే కదా హామీలు ఇచ్చింది, మీసారా కదా హామీలు ఇచ్చింది. 100 పడకల హాస్పిటల్ అన్నావు, చూసినావు, పోయినావు. ఉన్న హాస్పిటల్ గది లేదు, తెచ్చులూడిపోతుంది ఈరోజు.
మొగోడు ఇప్పటికైనా పూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి మొగోడే కాబట్టి మొగోడు లెక్కనే పనిచేస్తున్నాడు, మొగోడు లెక్కనే కొట్లాడతాడు ప్రజల కోసం. ఇప్పటికైనా మీరు సిగ్గు శరం తెచ్చుకొని ప్రజలకు పని చేయండి. మేము కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మా మీద పడి కానీ, మా కార్యకర్తల మీద పడి కానీ, మా ప్రభాకర్ రెడ్డి మీద పడి కానీ, మా కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద పడి ఏడవడం తప్ప ఇంకో పని లేదు మీకు. ప్రజల కోసం ఆలోచించండి, మేము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాం అని చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.